హాయ్ తెలంగాణ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి అడ్మిషన్ వచ్చిన వాళ్ళందరికీ, మరి సీట్ వచ్చిన వాళ్ళందరికీ మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరొకసారి మన ఛానల్ తరపున. మరి అదేవిధంగా మరి ఆ సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మరి ఎలా ప్రాసెస్ అవ్వాలనేది కూడా ఇంపార్టెంట్. మీరు సీట్ వచ్చిందని మీరు రెస్ట్ తీసుకోవద్దు, నిద్రపోవద్దు. పేరెంట్స్కి నేను ఒకటే సలహా, మీ యొక్క పిల్లలు కానీ, మీ యొక్క అమ్మాయి కానీ, అబ్బాయి కానీ కాలేజీలో చేరే వరకు మీరు రెస్ట్ తీసుకోవద్దు. ఒకసారి ఏది మిస్ అయినా కానీ మీరు ఇది అవటం ఖాయమే. అదే మరి మీ సీట్ పోవటం, మీ సీట్ కంపల్సరీగా మరి ఉంటుందో పోతుందో మరి మనకు తెలియదు. కొన్ని ప్రాసెస్ అయితే మనం ఫాలో అవుతుంది. రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్. ఆల్రెడీ మీ అందరికీ సీట్స్ వచ్చినాయి, అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనము ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ ఎట్ కాలేజ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ఏందో చూద్దాం. ఒకటి, అలాట్మెంట్ ఆర్డర్. ఆల్రెడీ మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు యూనివర్సిటీ ఫీజు మరి 12,000 రూపీస్ యూనివర్సిటీ ఫీజు కట్టేసేస్తే అలాట్మెంట్ ఆర్డర్ మరి డౌన్లోడ్ అవుతుంది. అలాట్మెంట్ ఆర్డర్, నీట్ హాల్ టికెట్, మరి నీట్ ర్యాంక్ కార్డు. మరి అదేవిధంగా ఎస్ఎస్సి కానీ, మీరు ఎస్ఎస్సి చదివిన వాళ్ళు ఉంటే, బోర్డు వాళ్ళు అంటే మరి తెలంగాణలో బోర్డు ఇచ్చుంటుంది సిబిఎస్ఈ, అది నేను చెప్పవసరం. సిబిఎస్ఈ +2 సర్టిఫికేట్, ఐపీఈ సర్టిఫికేట్ లాంగ్ మేము అందరికీ ఒరిజినల్స్ వచ్చేసినాయి. మరి అదేవిధంగా +2 ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మరి ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి తెలంగాణ స్టూడెంట్స్. మరి బోనాఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th to ఇంటర్మీడియట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే మీకు లోకలా నాన్ లోకల్ అని తెలుస్తుంది. కంపల్సరీగా మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సార్ ఈ డాక్యుమెంట్స్ కాకపోతే ఏం జరుగుతుంది అంటారు కొంతమంది. బోనాఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆల్ ద డాక్యుమెంట్స్ షుడ్ బి రిక్వైర్డ్. అంటే మీరు సార్ 9వ తరగతి మరి 6th నుంచి ఇంటర్మీడియట్, 6th నుంచి ఎక్కువ తీసుకెళ్ళిన ప్రాబ్లం. ఇది మినిమం రిక్వైర్మెంట్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? మినిమం రిక్వైర్మెంట్. మ్యాక్సిమం రిక్వైర్మెంట్. ఒక స్టూడెంట్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదువుతాడు, ఇబ్బంది లేదు. 10th క్లాస్ నుంచి మరి ఇంటర్మీడియట్ వరకు ఒకటే స్కూల్లో ఒకటే స్టేట్లో ఇబ్బంది ఏం లేదు, ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మినిమం రిక్వైర్మెంట్ 9th నుంచి ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతారో వాళ్ళే మరి తెలంగాణ మరి లోకల్ స్టూడెంట్స్ అవుతారు. మరి అదేవిధంగా మైగ్రేషన్. మీరు ఆల్రెడీ మైగ్రేషన్ ఇఫ్ రిక్వైర్డ్ అదర్ దెన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ. మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే తీసుకోండి. మరి మీకు కొంతమందికి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు, కొంతమందికి కావాలి. వాళ్ళు మాత్రము తీసుకోండి. తర్వాత ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫర్ 9th 10th ఇంటర్మీడియట్ ఇఫ్ రిక్వైర్డ్ అదర్ దెన్ బోర్డ్. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ మీరు కొంతమంది +2 ఉంటుంది. +2 అంటే సిబిఎస్ఈ +2 ఉంటుంది, వాళ్ళు కూడా మరి ఈ సర్టిఫికేట్. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కంపల్సరిగా, ఇది మ్యాండేటరీ. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీడి, అదేవిధంగా ఈ మైనారిటీ సెక్షన్, వీళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ దీస్ డాక్యుమెంట్స్. తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఫర్ 2nd year ట్యూషన్. అంటే ఈ బ్యాంక్ గ్యారంటీ ఎవరికి కావాలి? కేటగిరీ బి అండ్ సి క్యాండిడేట్స్లో ఎవరైతే చేరుతారో మరి కేటగిరీ ఏ వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి. 10,000 ఉంటుంది గవర్నమెంట్లో అయితే, ప్రైవేట్లో అయితే 60,000 ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. మరి ఎన్ఆర్ఐ స్పాన్సర్, ఇది మనకు అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ క్యాట్-ఏ స్టూడెంట్స్కి. దీస్ సర్టిఫికెట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ క్యాట్-ఏ స్టూడెంట్స్. అదేవిధంగా ఆధార్ కాపీసు మరి మీరు మరి ఆధార్ కాపీస్లో స్టూడెంట్ ఆధార్ తీసుకోవాలి, ఫాదర్ తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ ఆధార్ కావాలి, ఫాదర్ ఆధార్ కావాలి. మరి బోనాఫైడ్ ఫర్ జెన్యూన్ సర్టిఫికేట్స్, జెన్యూటీ సర్టిఫికేట్ అని, బాండ్ ఫర్ జెన్యూటీ సర్టిఫికేట్ మరి 100 రూపీస్తో మీరు తీసుకుని మరి నోటరీ చేయించాలి. జెన్యూటీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, అది నోటరీ అంటే. బాండ్ ఫర్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ కోర్స్, అంటే మీకు ఏదైనా గ్యాప్ ఉంది. సపోజు కొంతమంది ఇంటర్మీడియట్ చదువుతారు, ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ తీసుకుంటారు.
లాంగ్ టర్మ్ 2 లాంగ్ టర్మ్స్ తీసుకుంటారు. ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుని మరి నీట్ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎవరికైతే కానీ ఎంబీబీఎస్ సీటు వస్తుందో వాళ్ళకి బాండ్ ఫర్ డిస్కంటిన్యూషను మరి గ్యాప్ సర్టిఫికెట్ తీసుకోవాలి. బాండ్ ఫర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సీట్ బ్లాకింగ్, దానికి కూడా బాండ్ 100 రూపీస్ బాండ్. 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ అబోవ్ మెన్షన్ సర్టిఫికేట్ 1 నుండి 18 వరకు. ఇది ఎవరైతే 1 నుంచి 18 వరకు ఇది చూడండి. మరి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 5 నంబర్లు తీసుకోండి. తర్వాత డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ భాస్కర మెడికల్ కాలేజీ పేవల్ అట్ హైదరాబాద్. ఇది నేను చెప్పేది భాస్కర మెడికల్ కాలేజీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే, నేను ఫస్ట్ చెప్తాను ఒకటి మర్చిపోయాను. మీకు ఏ కాలేజ్ వచ్చింది, సపోజ్ మీకు భాస్కర మెడికల్ కాలేజ్ వచ్చింది, భాస్కర వెబ్సైట్కి వెళ్ళండి, ఈ డాక్యుమెంట్ ముందు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మరి అదేవిధంగా మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వచ్చింది, ఉస్మానియా వెబ్సైట్కి వెళ్ళండి, డాక్యుమెంట్ అంటే 99% అందరు ఇదే డాక్యుమెంట్. 1% ఏదో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ 99% అందరు ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ దిస్ డాక్యుమెంట్ బిఫోర్ గోయింగ్ టు ది సబ్మిషన్ అట్ కాలేజ్. 99% అందరికి ఇదే డాక్యుమెంట్స్ కావాల్సింది. ఇది కామన్ డాక్యుమెంట్, ఇది టెంప్లెట్ లాగా ఉంటుంది. నేను చెప్తాను అన్ని కాలేజీలకి, సపోజ్ 52 కాలేజీలు 52 కాలేజీలకి నేను వెబ్సైట్ ఓపెన్ చేసి మరి డాక్యుమెంట్ కలెక్ట్ చేసి నేను చెప్పలేను, కాబట్టి 99% అందరికీ ఉంటుంది. అదేవిధంగా డీడీ అంటే తెలుసు కదా మీకు. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ భాస్కర మెడికల్, అంటే 60,000 ఉంటుంది ట్యూషన్ ఫీజు. ఆ 60,000కి డీడీ తీసుకోండి. మీరు సపోజు మీకు అకౌంట్ హెచ్డిఎఫ్సి ఉందనుకో, సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అకౌంట్ ఇన్ హెచ్డిఎఫ్సి, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబ్ చేసే పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇలా మరి ఐసిఐసి బ్యాంక్, ఇలా బ్యాంక్, ఆ బ్యాంకుకి వెళ్ళినట్టయితే ఇమ్మీడియట్గా మీకు డీడీ ఇస్తారు. అంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది చదువుకొని మరి రూరల్ ఏరియాస్ పేరెంట్స్ ఉంటారు. రూరల్ ఏరియాస్ పేరెంట్స్ ఉంటే అక్కడ మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళండి, ఎస్బీఐ, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ వెళ్ళేసి మీరు సపోజ్ 60,000 మరి పే చేయాలి. 60,000కి ఒకటి, 10K ఒకటి, 10,000కి మరి ప్రైవేట్ కాలేజెస్ 60,000, మరి గవర్నమెంట్ అయితే 10,000. ఈ 10,000కి సపోజ్ ఫేవర్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్తో మీరు ఒక డీడీ తీసుకుని వాళ్ళు వెళ్తే వాళ్ళే ఇస్తారు. 10,000 రూపీస్ వాళ్ళకి పే చేస్తే 10,000 రూపీస్ ప్లస్ డీడీ ఛార్జెస్ ఉంటాయి, 50 రూపీస్ డీడీ ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేయాలి. అదేవిధంగా 60,000 ప్లస్ డీడీ ఛార్జెస్ పే చేస్తే 60,000 ఈ భాస్కర మెడికల్ కాలేజీ. మరి అదేవిధంగా మీకు ఎక్కడ వచ్చింది, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ, మరి మెదక్ గవర్నమెంట్ మెడికల్, ఇట్లా డిఫరెంట్ మెడికల్ కాలేజీలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు, 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ అబోవ్ మెన్షన్ సర్టిఫికేట్, ఇది కంపల్సరీ జిరాక్స్. పాస్పోర్ట్ 5 కావాలి, మన పాస్పోర్ట్ ఫోటోలు 5 కావాలి. ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు హ్యావ్ ఏ సఫిషియంట్ నంబర్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్ ఫర్ దేర్ ఫ్యూచర్ నీడ్స్ యాజ్ ఒరిజినల్స్ విల్ బీ గివెన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్. మీరు వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు, ఒరిజినల్ సర్టిఫికేట్ ప్లస్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. 2 sets ఆఫ్ జిరాక్స్ వీళ్ళ కాలేజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఒరిజినల్స్ కూడా. అందుకని ఏం చేస్తారంటే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్, 2 sets కాకపోతే 5 sets తీసుకోండి, 5 sets తీసుకోండి. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ 5 sets తీసుకోండి. ఎందుకంటే ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజీలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు ఎప్పుడు ఇస్తారు, ఆఫ్టర్ 5 years ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్, యువర్ ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకునేటప్పుడు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు 5 sets తీసుకోండి. 5 sets తీసుకుంటే ఏమవుతుందంటే, 5 sets తీసుకున్నారనుకోండి జిరాక్స్ కాపీస్, 5 పేరెంట్స్కే చెప్తున్నాను, స్టూడెంట్స్ కొంతమందికి మరి అర్థం కాకపోవచ్చు, కానీ మరి పేరెంట్స్కే నేను ఈ మాట ముఖ్యంగా చెప్తున్నాను. 5 sets జిరాక్స్ తీసుకోండి, అన్ని 5 sets తీసుకోండి. 2 sets వాళ్ళకి ఇస్తే మీ దగ్గర ఏంటంటే 3 sets ఉంటాయి. 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి మీ దగ్గర. 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే వాటిని, ఆ డాక్యుమెంట్ని మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసేయాలి, అది గుర్తుపెట్టుకోండి.
అది గుర్తుపెట్టుకుని మరి అదేవిధంగా మరి ఇంకో డౌట్, సార్ నేను రిపోర్ట్ చేయకపోతే నా సీటు ఉండిద్దా పోయిద్దా? నేను రిపోర్ట్ చేయాల. రిపోర్ట్ ఎప్పుడు చేయాలని ఎక్కడ ఉంటుంది? అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది మీకు. రిపోర్ట్ ఎప్పుడు చేయాలి అంటే ఆన్ ఆర్ బిఫోర్ సో అండ్ సో డేట్, అంటే 2వ తారీఖు అక్టోబర్ 10th 2024. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలాట్మెంట్ ఆర్డర్ నా దగ్గర లేదు కాబట్టి నేను చెప్పలేను. కాబట్టి మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఆన్ ఆర్ బిఫోర్ రిపోర్ట్ ఎట్ కాలేజ్ అని మీకు అక్కడ ఉండటం జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. ఎప్పుడు చేయాలి అని నన్ను అడుగుతారు. నన్ను అడుగుతాం కదా, మీరు అలాట్మెంట్ ఆర్డర్ మీరు చెక్ చేసుకోండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ చూడండి, మరి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. స్కిప్ చేయకుండా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇలాంటి విషయాలు మీకు తెలుస్తాయి. అదేవిధంగా ఇంకో డౌట్ కూడా, సార్ నాకు రిపోర్ట్ చేయకపోతే నాకేమిటంటే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ రిపోర్టెడ్ యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్. నెంబర్ 1. సెకండ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు exercise the web options for second phase. Not eligible for second phase. ఇది గుర్తుపెట్టుకోండి. మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది, రిపోర్ట్ చేయలేదు అనుకో. సపోజ్ 2వ తారీఖు ఉంది, 2వ తారీఖు అంటే రేపు మరి గాంధీ జయంతి కాబట్టి 2వ తారీఖు 4వ తారీఖు పెట్టుకో. 4వ తారీఖు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సార్ మీరు 4వ తారీఖున ఉంది 2వ తారీఖునే చేయాలి కానీ నాకు తెలియదు అది విషయం. యూ హ్యావ్ టు చెక్ ఇన్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్. నా 2వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు అని మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన మీద గైడెన్స్ ఇవ్వటమే కానీ ప్రతిదీ కూడా నేను మీ డాక్యుమెంట్లలో చూసి నేను చెప్పలేను కదా. నా దగ్గర అలాట్మెంట్ ఆర్డర్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఒక కాలేజీకి 3వ తారీఖు ఉండొచ్చు, ఒక్కొక్క కాలేజీకి 4న ఉండొచ్చు, ఒక కాలేజీ 5 ఉండొచ్చు. ఆ విధమైన మరి 4 లోపు సపోజు మీరు అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారము మీరు రిపోర్ట్ చేయాలి. చేయకపోతే మీ సీట్లు క్యాన్సిల్ అవుతుంది. నాట్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ ఎట్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ యాజ్ పర్ ఎవర్ అలాట్మెంట్ ఆర్డర్ డేట్. అదేవిధంగా సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ MBBS కోర్సులో సర్టిఫికేట్స్ కావాలంటే ఈ డాక్యుమెంట్ అంతా చూసుకోండి మీరు ఒకసారి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మంచి న్యూస్ని అప్డేట్స్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరి మీ కొత్త కోర్సులో చేరుతున్నారు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.